ఇవాళ మేడిగడ్డకు వెళ్లనుంది మంత్రుల బృందం. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తున్నారు. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ఈఎన్సీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పియర్లు కుంగిపోవటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమీక్ష చేస్తారు మంత్రులు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపునకు వెళ్తారు మంత్రులు. 3 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ నుంచి బయలుదేరి 3:20 అన్నారం బ్యారేజీకి చేరుకుంటారు. 3:20 నుంచి 4:20 వరకు అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. 4:30 అన్నారం బ్యారేజీ నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ఈ వ్యవహారంపై త్వరగా నిపుణుల కమిటీని నియమించాలన్నారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్తిరెడ్డి. జనవరిలో పనులు ప్రారంభిస్తే సకాలంలో పూర్తి చేయవచ్చని అన్నారు. నిర్వహణపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిపుణుల కమిటీతో తనిఖీ చేయించాలని అంటున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో కాపర్ డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో బ్యారేజీ నిర్మాణం చేసిన సంస్థతోనే కాపర్ డ్యాం నిర్మించేలా ప్రయత్నాలు కూడా చేస్తోంది. అయితే వచ్చే సీజన్ వరకు ఈ ప్రాజెక్టు మరమ్మతులు అవుతాయా లేదా అన్న ఆందోళన మాత్రం రైతుల్లో నెలకొంది.